దిత్వా తుపాను ప్రభావం వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, దిత్వా తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు సమీపిస్తోంది. మరోవైపు చెన్నై కూడా సమీపంగా ఉంది. అయితే ఇది మరింత దగ్గరగా ఉత్తర దిశగా ప్రయాణం చేస్తోంది, తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుంది. తమిళనాడు పుదుచ్చేరి సమీపానికి తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుంది. మరొక 12 గంటల పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. తదుపరి దక్షిణ కోస్తా సమీప ప్రాంతానికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఇప్పటికే తమిళనాడులోను దక్షిణ కోస్తాలోను చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే రాగల 24 గంటల్లో కూడా ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను వల్ల గాలుల ప్రభావం కూడా కొనసాగుతుంది. సాయంత్రం నుంచి కూడా గాలుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తమిళనాడులో 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు తీరం వెంబడి ఉంటే దక్షిణ కోస్తాలో 50 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి కూడా తుఫాను యొక్క శక్తి కొంత తగ్గి తీవ్ర వాయుగుండంగా తీరానికి సమీపంలోనే ప్రయాణం చేస్తుంది. తీరానికి సమాంతరంగా అంటే చెన్నై సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు ఉదయానికి దక్షిణ కోస్తా సమీపానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ తీరానికి సమీపంలోనే ప్రయాణం చేసే అవకాశం ఉంది. తీరం తాకేటువంటి పరిస్థితి అయితే ప్రక్రియ కనిపించడం లేదు. కానీ తీరానికి సమీపంగా ప్రయాణం చేస్తుంది కాబట్టి దీని ఉధృతి ఎక్కువ ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి తుఫాను కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి క్లౌడ్ వాల్ అంటాం, ఈ క్లౌడ్ వాల్ అన్నీ కూడా దక్షిణ కోస్తా ప్రాంతం భూభాగం మీదకి విస్తరిస్తున్నాయి. కాబట్టి దక్షిణ కోస్తా భూభాగం మీద విస్తరిస్తున్నాయి కాబట్టి దక్షిణ కోస్తా ప్రాంతానికి తమిళనాడు ప్రాంతంలో చాలా చోట్ల చాలా వర్షాలు పడే అవకాశం ఉంది, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు తమిళనాడు ప్రాంతంలో సుమారుగా 20 జిల్లాల వరకు కూడా ఆకస్మిక వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా 4 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప ఈ 4 జిల్లాలకి కూడా గాలుల ప్రభావం కొనసాగుతుంది. అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత జిల్లా చెందినటువంటి అధికారులకి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అనేక సంకేతాలు ఇచ్చింది, తగినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఈ తుఫాను వల్ల, ఈ దిత్వా తుఫాను వల్ల సముద్రం యొక్క అలల ఉధృతి కూడా కొంత కొనసాగే పరిస్థితి ఉన్న కారణం చేత కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మిగిలి ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతానికి రాగల 12 గంటల్లో వస్తుంది. తదుపరి ఇది దక్షిణ కోస్తా సమీపంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరంలో అంటే తీరానికి సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దగ్గరలోనే తీరానికి దగ్గరలో వాయుగుండంగా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రభావం ఉండి వర్షాలు పడే అవకాశం ఉంది. 1వ తారీఖు మధ్య కోస్తా ప్రాంతంలో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ని ఇప్పటికే జారీ చేశారు. అలాగే చాలా చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో 5 సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడుతుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో 12 సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. కానీ 30వ తారీఖు ఈరోజు చాలా కీలకమైనది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈదురుగాలులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అందులోనూ ఈ క్లౌడ్ వాల్ ఎక్కువగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉండడం వల్ల నెల్లూరు, చిత్తూరు, అలాగే కడప పరిసర ప్రాంతాల్లో బలమైన వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇది 20 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తుంది. దిత్వా తుఫాను మొన్న శ్రీలంకలోను, నిన్న తమిళనాడు మీద ప్రభావం చూపించింది. ఈ రోజున దక్షిణ కోస్తా మరియు తమిళనాడు ప్రాంతాల మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. సరిగ్గా 4 రోజుల క్రితం మొంతా తుఫాను ఏర్పడింది. ఈ మొంతా తుఫాను వల్ల కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతం, తమిళనాడు ప్రాంతం, అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాలు, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసి బలమైనటువంటి గాలులు వచ్చి ప్రభావం చూపించింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఈ దిత్వా తుఫాను కూడా అటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది. ఈసారి ఎక్కువగా దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాలోని 1-2 జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీసీజెడ్ యాక్టివ్గా ఉండడం వల్ల ఈ సమయంలో తుఫాన్లు ఏర్పడడం, ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి అనుకూలమైనటువంటి వాతావరణం బంగాళాఖాతానికి ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అందువల్లే బంగాళాఖాతంలో 4 రోజుల వ్యవధిలో 2 తుఫాన్లు ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెన్యార్ తుఫాను ఏర్పడినప్పటికీ కూడా దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతంలోనే అది తిరిగి గమనాన్ని మార్చుకోవడం వల్ల
తిరిగి అటు మలేషియా వైపు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మలేషియా దగ్గర తీరం దాటిన పరిస్థితి ఉంది. ఏకకాలంలో చూసుకున్నట్టయితే గడిచినటువంటి నెల రోజుల్లో 3 తుఫాన్లు బంగాళాఖాతంలోనూ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి. అందువల్ల ఈసారి అంటే మాన్సూన్కి ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ అంటే ఒక మాన్సూన్ సమయంలో ప్రీ మాన్సూన్ సమయంలో తుఫాన్లు ఏర్పడతాయి, పోస్ట్ మాన్సూన్ సమయంలో తుఫాన్లు ఏర్పడతాయి. ప్రస్తుతం ఇప్పుడు పోస్ట్ మాన్సూన్ ప్రక్రియ సమయం కాబట్టి ఈ సమయంలో తుఫాన్లు ఏర్పడేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దిత్వా తుఫాను శ్రీలంక మీద ప్రభావం చూపించింది, తమిళనాడు మీద కూడా బలమైన ప్రభావం చూపించింది, దక్షిణ కోస్తా ప్రాంతంలో బలమైన వర్షాలు ఇస్తోంది. కానీ ఈ సమయంలో ఏర్పడిన తుఫాన్లు అంత బలమైనటువంటి ప్రక్రియ ఉండదు అనేటువంటి అంశాన్ని వాతావరణ నిపుణులు వ్యక్తం చేశారు. అందువలనే గాలుల వేగం 70 కిలోమీటర్ల లోపలనే కనిపించిన పరిస్థితి ఉంది. మరోవైపు తీరాన్ని తాకేటువంటి పరిస్థితి లేదు, తీరం మీదే కొనసాగుతుంది, తీరానికి సమాంతరంగానే ఈ దిత్వా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.